ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోకస్ చదరం ధృవీకరణలు పొందుతూ దివ్యాంగుల యొక్క పెన్షన్లు పొందుతున్న అనేక మంది ఉన్నారనేది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు, అనేక మంది మీడియా ప్రతినిధులకు తెలిసిన అంశమే. దీనిని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇంకా కొన్ని దినపత్రికలు స్పష్టంగా ప్రచురించిన వాటిపైన ఏ విధమైన చర్యలు చేపట్టని అధికారులు. ఇలాంటి పరిస్థితుల్లో దివ్యాంగులను, నిజమైన దివ్యాంగులకు మేలు జరిగే పరిస్థితి ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి. ఈ బోకస్ చదరం సర్టిఫికేట్లు పొందుతున్న వారిని అందరినీ కూడా ఏ విధంగా కనిపెట్టాలి, ఏ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టు ద్వారా ఈ యొక్క బోకస్ వికలాంగులను కనిపెట్టే అవకాశం ఉంటుంది. దీనికి సరైన మార్గాన్ని, ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 2022 సిక్స్ స్టెప్ వాలిడేషన్ పేరుతో 174 జీవోను ఆనాటి వైకాపా ప్రభుత్వం హయాంలో తీసుకురావడం జరిగింది. ఆ ప్రభుత్వంలో అనేక రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరినీ కూడా సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో కూడా ఈ బోకస్ వికలాంగులని బయట పెట్టడానికి ఎందుకు ఆనాటి ప్రభుత్వం ముందడుగులు వేయలేదో మనకు తెలియదు. అయితే ఆనాడు ఈ యొక్క సిక్స్ స్టెప్ వాలిడేషన్ జీవో నెంబర్ 174 ప్రకారంగా అనేక మంది దివ్యాంగుల పెన్షన్లను, నిజమైన దివ్యాంగుల పెన్షన్లను తొలగించడం జరిగింది. కాబట్టి దానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా సపోర్ట్ చేసి దివ్యాంగులు ఈ యొక్క బాధలను తెలుసుకొని మేము వచ్చిన తర్వాత ఈ యొక్క జీవో నెంబర్ 174ను రద్దు చేస్తామని కూడా మన ధర్నాలో పాల్గొని చెప్పడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ వైఖరిని ఎందుకు వెనక తీసుకుంటుందో అనే విషయం మనకు అర్థం కాని పరిస్థితి. విజయనగరం జిల్లా గురల మండలం చింతలపేట గ్రామంలో కొంతమంది దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నామనేసి నోటీసులు పంపడం జరిగింది. నిజంగా ఆ నోటీసు ఏ జీవో ప్రకారంగా పంపించారు అనేదాన్ని స్పష్టంగా చూస్తే కేవలం గతంలో 2022 వైకాపా ప్రభుత్వంలో ఇవ్వబడిన జీవో నెంబర్ 174 ప్రకారంగా వారి యొక్క పెన్షన్లను వెరిఫికేషన్కి రమ్మని చెప్పడం జరుగుతుంది. దివ్యాంగుల యొక్క పెన్షన్లను తీయడానికి ఆ జీవో రద్దు చేస్తామనేసి కూటమి ప్రభుత్వం ఆనాడు మనకి మాట ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే జీవోని ఉపయోగించుకొని దివ్యాంగుల పెన్షన్లను తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ను ఇవ్వకుండా ఇప్పుడు ఎంపీడీఓ అధికారులు దివ్యాంగుల పెన్షన్లను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అధికారం నాయకులు, లోకల్ నాయకుల ప్రోబలం వలన జరుగుతుందా లేకపోతే ఏ విధంగా జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన గైడ్లైన్స్ ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్లను నిలిపివేయడానికి ఇవ్వలేదు. చదరం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనే ప్రక్రియకి కావాల్సిన గైడ్లైన్స్ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే గతంలో ఇచ్చిన వైకాపా జీవోనే అనుసరించి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తే పీడబ్ల్యూడీ ఫెడరేషన్ నుంచి రాబోయే దినాల్లో అనేక ప్రాంతాల్లో ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి మా వంతు మా దివ్యాంగుల సమస్యలను మళ్ళీ ఎత్తడానికి ధర్నాలో పాల్గొనవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈ యొక్క వైఖరి నుంచి వైదొలిగి ఈ యొక్క బోకస్ వికలాంగులను కనుగొనే ప్రక్రియగా సరైన జీవోను ప్రతిపాదించి, గైడ్లైన్స్ను ప్రతిపాదించి త్వరగా దానికి సంబంధించిన వివరాలను ప్రకటించి నోటీసులు ఇచ్చే దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. లేకపోతే వైకాపా పార్టీకి ఏదైతే గతి పట్టిందో అదే గతి
కూటమి ప్రభుత్వానికి రాబోయే దినాల్లో పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దివ్యాంగుల యొక్క నిజమైన దివ్యాంగులు చాలామంది నష్టపోయే అవకాశం ఉన్న జీవో నెంబర్ 174ను ఈ ప్రభుత్వం రద్దు చేయకపోతే చాలామంది మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంపై ఇరుసుకుపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జీవో నెంబర్ 174 ఏం చెప్పింది అంటే అనేక మందికి 300 యూనిట్లు కరెంటు బిల్లు ఉన్నదనేసి దివ్యాంగుల యొక్క పెన్షన్లు తీశారు. వారి యొక్క కుటుంబంలో ఎవరో ఒకరు ఉద్యోగస్తులు ఉన్నారనేసి నిజమైన దివ్యాంగుల యొక్క పెన్షన్ తీసివేయడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారనేసి వారి కుటుంబంలో ఉన్న దివ్యాంగుల పెన్షన్లు నిలిపివేయడం జరిగింది. అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబంలో ఎవరికొవరికి ఉన్నాయనేసి ఆ కుటుంబంలో ఉన్న దివ్యాంగుల పెన్షన్లు నిలిపివేయడం జరిగింది. నిజంగా దివ్యాంగులు 2016 చట్టం ప్రకారంగా 40% వైకల్యం ఉండి అంతకంటే పైబడిన వైకల్యం ఉన్న వికలాంగులందరికీ కూడా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా పెన్షన్ తప్పనిసరిగా ఇవ్వవలసిన అవసరం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఇంటికి ఒక పెన్షన్ అనే పేరుతో ఆ జీవోలను తీసుకొని వచ్చి తక్కిన వికలాంగులకి అన్యాయం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే దిశగా ముందడుగులు వేయాలనేది మా యొక్క ప్రతిపాదన. కాబట్టి ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నా వారి యొక్క సదరం సర్టిఫికేట్ని ఆధారం చేసుకొని వారి యొక్క సదరం సర్టిఫికేట్లో వాళ్ళ వైకల్యం నిజంగా నిరూపించబడి 40% పైబడి ఉంటే తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబంలో ఎంతమంది వికలాంగులు ఉన్నా వారందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియ ఈ యొక్క కూటమి ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపట్టాలనేది ప్రధాన లక్ష్యంగా తీసుకోవాలని మేము ఈ యొక్క ప్రతిపాదనను పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను.